కరప్షన్ అలిగేషన్ కూడా రాదు వాళ్ళకి. అవసరం లేదు అంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేదా, లేకపోతే ఏ ఉద్దేశంతో అవసరం లేదు? ఇద్దరికి డబ్బులు ఉన్నాయి. అవునా? సౌండ్ పార్టీలు ఎవరు? రాకేష్ రెడ్డి అండ్ ఆయన గుప్తా గారు ఇద్దరు సౌండ్ పార్టీ. ఓకే, లక్కీలీ సౌండ్ పార్టీ. సౌండ్ లేని వాళ్ళు కూడా కరప్షన్ చేయరు. ఎక్కడ ల్యాండ్ డీల్స్ చేయటము అటువంటి ఎక్కడ కూడా అలిగేషన్స్ రావు నా దగ్గర. ఎవరిని బెదిరించటము, ఇసుక మాఫియా చేయటము, మూరం అమ్ముకోవటము, గుట్టలు దవ్వుకోవటము భారతీయ జనతా పార్టీలో నాయకులు ఎవరు కూడా మేము అలౌ చేయము. ఇప్పుడు నేనే ఉన్నానండి, ల్యాండ్ ఇష్యూస్ చాలా వస్తాయి నా దగ్గర. ల్యాండ్ ఇష్యూ అంటే నా దగ్గర నో ఎంట్రీ. నా కరడు కట్టిన కార్యకర్త ఉండొచ్చు. ల్యాండ్ ఇష్యూ అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్. నేను అందులోకి వెళ్ళాను, అవతల నలుగురు వాళ్ళు కూడా నా ఓటర్లే, వాళ్ళు కూడా మన ప్రజలే, వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు కూడా భారతీయులే. ఎండ్ ఆఫ్ ద డే మీరు లీగల్గా చూసుకోండి. నేను బెదిరించినంత మాత్రాన ఎంఆర్ఓనో కలెక్టర్నో చేయించినంత మాత్రాన వాడు కోర్టుకు వెళ్తాడు. సో ల్యాండ్ ఇష్యూ నా దగ్గరికి రాను కూడా రావు, వచ్చినా నేను ఎంటర్టైన్ చేయను. సరే, ఇక మనం రెగ్యులర్ పాలిటిక్స్లో వద్దాం. ఎందుకు అంటే ప్రత్యర్థి పార్టీలని విమర్శించడం అనేది ఒక ఫ్యాక్టర్, ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారు అది. కానీ మీరు అటాక్ చేసే తీరు డిఫరెంట్గా ఉంటుంది. పర్టికులర్గా కేసీఆర్ ఫ్యామిలీని పర్టికులర్గా మీరు తగులుకుంటే అది మామూలుగా ఉండదు. అది కేసీఆర్ గారినైనా కేటీఆర్ గారిని అయితే ఇక మీరు మామూలుగా ఉండదు. మీ ర్యాగింగ్ అనాలనో దాడి అనాలనో ఏమనాలో. కవిత గారిని కూడా మీరు అదే రేంజ్లో చేస్తారు. ఏంటి అంత ఫోర్స్ఫుల్గా అటాక్ చేయడానికి కారణాలు ఏంటి? చాలా ఇప్పుడు నన్ను మీరు అదే లాస్ట్ 1.5 years నుంచి చూస్తే ప్రభుత్వం మారిపోయాక ఎంత పొటెన్సీ అయితే ఈ కేసీఆర్ ఫ్యామిలీ పైన ఉండేదో కాంగ్రెస్ వాళ్ళ మీద అంత ఉండదు. అదే చెప్తున్నా నేను. అంటే సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. నా క్వశ్చన్ కూడా అదే, సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా ఏంటంటే అంత కనబడదు. సబ్జెక్టు అవగాహన ఉన్న వాళ్ళకి కనబడుతుంది. కేసీఆర్ దగ్గరకు వచ్చేసరికి పర్సనల్ ఆయన మాట్లాడే భాషలోనే ఆయనకు అప్పగించాము. ఆయనకు అర్థమయ్యే భాషలోనే, ఆయన ఫ్యామిలీకి అర్థమయ్యే భాషలోనే, ఇవ్వాలట్టు కూడా ఆయన కొడుకుకి అర్థమయ్యే భాషలోనే చెప్తాం జవాబు. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు వీళ్ళు ఒక హుందాగా వచ్చిన వాళ్ళు అందరూ మంచోడా చెడ్డోడా కరప్టా వేరే విషయం. కానీ కేసీఆర్ కుటుంబంకు ఉన్న అహంకారము, వాళ్ళు మాట్లాడే భాష, ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడరు. మీరు శ్రీధర్బాబు మాట్లాడు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు, రేవంత్ మాట్లాడి ఉంటాడు, ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడతాడు. కానీ ఈ సీనియర్ నాయకులు ఎవరు అంత మాట్లాడిన వాళ్ళు కాదు. ఒక లెవెల్ దాటి మాట్లాడే వాళ్ళు కాదు. ఒక రకంగా నిజమే అది. ఎందుకంటే ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు, కొంతమంది నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. కానీ మీరు చెప్పిన పేర్లు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, ఇట్లా వీళ్ళు ఎవరు మాట్లాడారు? దామోదర రాజనరసింహ గారు మాట్లాడారు, బట్టి గారు మాట్లాడారు, సురేఖ మాట్లాడదు, ఆ మేడం మాట్లాడదు, మన సీతక్క గారు సురేఖ గారు స్లిప్ అవుతున్నారు ఈ మధ్య 2 స్లిప్ అయినట్టుంది. అవసరం లేదు. అంటే దాంట్లో 2 వెర్షన్స్ ఉన్నాయండి. ఒకటి, వాళ్ళు మాట్లాడకపోవడం కారణం ఏంటి అనేది, వాళ్ళ భాష అంతా అనేది సాఫ్ట్. రెండోది, రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయకుండా కావాలని అలా ఉంటున్నారనే వెర్షన్ కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్టు మీ ఒపీనియన్ ప్రకారం? యాజ్ ఎ న్యూట్రల్ పొలిటీషియన్గా చెప్పండి. పొలిటీషియన్ న్యూట్రల్గా ఎలా ఉంటాడు? అండి, కాంగ్రెస్ పార్టీ తెలివందేం కాదు, గ్రూపులు సహజం. రేవంత్ వచ్చి సీఎం అయిపోయాడని ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అయితే రేవంత్ నా లెక్క ప్రకారం కాంప్రమైజ్ కాలేదు టికెట్ల విషయంలో. కాలేదు. 2019లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంప్రమైజ్ అయ్యారు. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కేసీఆర్కి ప్రభుత్వం రావడానికి. లేకపోతే అప్పుడు కూడా హంగ్ అసెంబ్లీ వచ్చే ఛాన్స్ ఉండే, లేదా కాంగ్రెస్ కనీసం 40 సీట్లు వచ్చే ఛాన్స్ ఉండే. ఓకే, ఇట్ వాజ్ అ కాంప్రమైజ్డ్ టికెట్ సెలెక్షన్ ఇన్ 2019. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ అవ్వకుండా టికెట్లు ఇచ్చుకున్నాడని మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి? 100% ఇస్తా. అయినా కూడా 61 వచ్చాయి. 62 వచ్చాయి. ఇట్ వాజ్ అ ట్రయాంగిల్ ఫైట్. భారతీయ జనతా పార్టీ కూడా ఓటు శాతం 18-19 వచ్చింది. అంటే అందులో మీకు ఆదిలాబాద్, నిజామాబాద్ మేజర్, మోర్ దెన్ 30% వచ్చాయి. సో ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ ట్రయాంగిల్ ఫైట్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. రైట్. ఇక మనం ఒకసారి కవిత